సో ఈ యుద్ధంలో దేవగిరి యాదవరాజు అనేటువంటి ఈ బైతుగి చేతులు మహాదేవుడు ఘోరంగా ఓడిపోయి మరణిస్తాడు. ఎలాగైనా సరే కాకతీయ సామ్రాజ్యం పైకి దండెత్తి కాకతీయ సామ్రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేసి తల ఒక ముక్క పంచుకుందని చెప్పేసి వీళ్ళందరూ ప్లాన్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి బాహుబలి సినిమా తెలుసు. బాహుబలిలో క్రీస్తు శకం 1198. సో ఈ క్రీస్తు శకం 1198 అనేది కాకతీయ సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన సంవత్సరం. అయితే ఈ 1198 సంవత్సరంలో గణపతి దేవుడి తండ్రి అయినటువంటి మహాదేవుడు తన అన్న యొక్క మరణానికి ప్రతీకారంగా దేవగిరి యాదవరాజులపైకి యుద్ధానికి వెళుతాడు ఈ మహాదేవుడు. అయితే ఈ మహాదేవుడు దేవగిరి యాదవులపైకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు గణపతి దేవుడు ఒక యువరాజు. ఆయన వయసు సుమారుగా 13 నుంచి 14 సంవత్సరాలు ఉంటుంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం. సో ఇక్కడ దేవగిరి రాజు అయినటువంటి బైతుగికి అలాగే కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి ఈ మహాదేవునికి మధ్యలో చాలా భీకరమైన యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో దేవగిరి యాదవరాజు అయినటువంటి ఈ బైతుగి చేతులు మహాదేవుడు ఘోరంగా ఓడిపోయి మరణిస్తాడు. మహాదేవుడు మరణించగానే ఈ కాకతీయుల యొక్క సైన్యం ఏతుందో అల్లకల్లడం అవుతుంది. గంధర్వులోని యాదవరాజులు మహాదేవుడు కుమారుడు అయినటువంటి యువరాజు ఎవరైతే ఉన్నాడో ఈ గణపతి దేవుడిని బంధించి దేవగిరి కోటకు తీసుకెళ్తారు. కాకతీయ చక్రవర్తి మహాదేవుడు మరణించాడు. యువరాజు అయినటువంటి గణపతి దేవుడిని కూడా దేవగిరి కోటలో బందీగా ఉన్నాడు. ఇదే అదునుగా భావించినటువంటి ఈ కాకతీయ రాజ్యానికి సంబంధించిన సామంతులు ఎవరైతే ఉన్నారో ఈ చోళులు, వేములవాడ చాళుక్యులు వీళ్ళందరూ కూడా ఎలాగూ కాకతీయ సామ్రాజ్యానికి చక్రవర్తి లేడు, యువరాజు తీసుకుపోయి జైలు పడేశారు. ఎలాగైనా సరే కాకతీయ సామ్రాజ్యం పైకి దండెత్తి కాకతీయ సామ్రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేసి తల ఒక ముక్క పంచుకుందని చెప్పేసి వీళ్ళందరూ ప్లాన్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి బాహుబలి సినిమా తెలుసు. బాహుబలిలో కట్టప్ప తెలుసు. కట్టప్ప అనేది రాజ్యానికి ఎంత కట్టుబడి ఉంటాడు అంటే రాజ్యానికి ఆ సింహాసనానికి కట్టుబడి ఉంటాడు. ఈ కాకతీయుల కట్టప్ప అయినటువంటి రేచెల్ల రుద్రుడు లేదా రేచెల్ల రుద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన కాకతీయ సామ్రాజ్యానికి ముఖ్యమైనటువంటి సైన్యాధ్యక్షుడు అన్నమాట. చక్రవర్తి అయినటువంటి మహాదేవుడు మరణించినప్పటికీ యువరాజు గణపతి దేవుణ్ణి దేవగిరి యాదవరాజు బైతుగి చెరసాలలో వేసినప్పటికీ ఈ యొక్క సామ్రాజ్యాన్ని నేను ఎలాగైనా కాపాడుతా, నేను ఈ యొక్క సింహాసనానికి విశ్వాసంగా ఉంటానని చెప్పి రేచల రుద్రుడు ఈ యొక్క సామంత రాజుల యొక్క కుట్రను పసిగట్టి వెనువెంటనే ఈ కాకతీయ సైన్యాన్ని సిద్ధం చేసుకొని ఈ తిరుగుబాటు దారులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా తుక్కు కొట్టి తుక్కురేగొడతాడు. ఎవరు? రేచల రుద్రుడు. యువరాజు గణపతి దేవుడు తిరిగి వచ్చేంత వరకు ఈ రాజ్యాన్ని ముక్కలు కాకుండా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఆ రాజ్యాన్ని 3 సంవత్సరాలు అంటే 1198లో బందీగా పోయినటువంటి గణపతి దేవుడు క్రీస్తు శకం 1201 సంవత్సరంలో వదిలేయడం జరుగుతుంది ఈ బైతుగి. అప్పటి వరకు ఈ యొక్క రాజ్యాన్ని సంరక్షణగా కాపలా కాసింది ఎవరై అంటే రేచల రుద్రుడు. ఇక్కడ కావాలంటే రేచల రుద్రుడు కూడా సింహాసనాన్ని చేజికించుకోవచ్చు, ఎందుకంటే ఆయనకు అవకాశం ఉంది. కాకతీయ రాజుల పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని ఈ విధంగా చాటుకోవడం జరిగిందన్నమాట. సో అందుకని నీకు కాకతీయుల కట్టప్ప ఎవరై అంటే రేచల రుద్రుడు. అయితే ఇక్కడ మళ్ళీ దేవగిరి కోటకి వెళ్తే మరి 3 సంవత్సరాలు బందీగా వచ్చినటువంటి గణపతి దేవుడిని మరి ఎందుకయ్యా ఈ దేవగిరి యాదవరాజు వదిలిపెట్టినంటే ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ గణపతి దేవుడి యొక్క ప్రతిభ చూసి అదే టైంలో దేశంలో ముస్లిం యొక్క ఆధిపత్యం పెరుగుతుంది, ముస్లిం నవాబుల ఆధిపత్యం పెరుగుతుంది. సో దీని నుంచి తట్టుకోవాలంటే యుద్ధం కంటే మిత్రత్వం మంచిది. సో అందరు కలిసి కట్టుకుంటూనే ఇలాంటి ముస్లిం నవాబులను ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఆయన ఒక ముందు చూపు ఆలోచించి గణపతి దేవుణ్ణి విడుదల చేసి చక్రవర్తి సింహాసనం పైన ఆయన కూర్చోబెట్టి ఆయన కూతురు అయినటువంటి ఈ సోమల దేవిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం చేసి దీని ద్వారా కాకతీయులు మరియు యాదవులు కూడా మంచి రిలేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. గణపతి దేవుడు చక్రవర్తి అయ్యాడు. మరి చక్రవర్తి అయినటువంటి ఈ గణపతి దేవుడికి ఒక రాజుగా తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని ఎలాగూ పశ్చిమ దిక్కున యాదవ రాజులు వీళ్ళకి బంధువులు కాబట్టి తూర్పు వైపున దండెత్తాలి అని చెప్పేసి ఈ ఆంధ్రకు సంబంధించిన ఈ దివిసీమ ఏదైతే ఉందో, అయితే ఈ దివిసీమ ఎక్కడుందండి? ఈ మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి ద్వీపం అనమాట, దాన్ని దివిసీమ అంటారు. అయితే ఈ దివిసీమ సంబంధించినటువంటి రాజు ఎవరంటే పినచోళుడు. ఈ పినచోళుడికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు. అయితే ఈ దివిసీమ పైకి దండెత్తి పినచోళుడిని ఓడించడం జరుగుతుంది గణపతి దేవుడు. అయితే ఈ యుద్ధంలో పినచోళుడి కుమారుడు అయినటువంటి ఈ జాయప నాయుడు ఎవరైతే ఉన్నాడో ఈ జాయప నాయుడు యొక్క యుద్ధ విధానం చూసి ఆయన యొక్క ప్రతిభను చూసి ముగ్ధుడు అయినటువంటి ఈ గణపతి దేవుడు ఆయనని కాకతీయ సామ్రాజ్యానికి అశ్వ మరియు గజదళానికి అధికారిగా నియమిస్తుడు ఈ జాయప నాయుడిని. అలాగే పినచోళుడికి 2 కుమార్తెలు ఉన్నారు, నారంబ పేరంబ అంటే నారమ్మ పేరమ్మ. సో వీళ్ళ యొక్క అందానికి ముగ్ధుడైనటువంటి గణపతి దేవుడు వాళ్ళ ఇద్దరిని కూడా వివాహం చేసుకుని ఈ కాకతీయ రాజ్యానికి తీసుకొస్తాడు. సో ఈ విధంగా కాకతీయ జెండా అనేది దివిసీమలో కూడా
ఎగురవేయడం జరుగుతుంది గణపతి దేవుడి హయాంలో. సో ఈ విధంగా పరిపాలిస్తూ ఈ గణపతి దేవుడి యొక్క హయాంలో కాకతీయ చెరువులను తవ్వించడం జరుగుతుంది అత్యధికంగా ఈ గణపతి హయాంలోనే. అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రామప్ప గుడిని కూడా నిర్మించడం జరుగుతుంది ఈ యొక్క గణపతి దేవుడి హయాంలోనే. ఇంతేకాకుండా ఈ గణపతి దేవుడి సామ్రాజ్యాన్ని స్వర్ణయుగం అని కూడా అనడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమైన కారణం మోటుపల్లి ఓడరేవు. అంత ముందుకు ఎలా ఉండదంటే మోటుపల్లి ఓడరేవు అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ఖచ్చితమైనటువంటి ఒక స్థానం అది ఆ బిజినెస్ చేసుకోవడానికి. అయితే ఈ యొక్క ఓడరేవుకి రోమ్ నగరం నుంచి, చైనా నుంచి, వేరే ఇతర దేశాల నుంచి కూడా వర్తకులు వ్యాపారులు వచ్చి తమ యొక్క వ్యాపారాన్ని అక్కడ కొనసాగించేవారు. కానీ గణపతి దేవుడు రాకముందు అక్కడ ఉన్నటువంటి దొంగల భయము, అక్కడ ఉన్నటువంటి దోపిడీదారులు ఆ వర్తకుల యొక్క నగదు దొంగలించడము, వాళ్ళని చంపేయడము, తర్వాత వాళ్ళ ఓటర్లను నాశనం చేయడం అలాంటి పనులు చేసేవారు అన్నమాట. సో ఇది తెలిసినటువంటి చాలా మంది వర్తకులు వ్యాపారులు అక్కడ మంచి బిజినెస్ ఉన్నప్పుడు కూడా చాలా మంది రాకపోవడం ఇది గమనించినటువంటి గణపతి దేవుడు ఒక అభయ శాసనాన్ని, దీన్ని మోటుపల్లి అభయ శాసనాన్ని కూడా అంటారు అన్నమాట. సో ఈ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించడం జరుగుతుంది. సో ఈ శాసనం ద్వారా ఏం చెప్పాడంటే ఎవరైతే ఈ మోటుపల్లి ఓడరేవులు మీరు కనుక వ్యాపారం చేస్తారో మీ యొక్క ప్రాణాలకి, మీ యొక్క ఆస్తికి మా ప్రభుత్వమే, మా రాజ్యమే బాధ్యత వహిస్తుంది. మీకు ఎటువంటి నష్టం జరిగినా సరే దానికి పూర్తి బాధ్యత మాదే అని చెప్పేసి ఇక్కడి నుంచి ఎటువంటి దొంగల భయము, ఎటువంటి దాడులు ఉండవని చెప్పేసి ఒక శాసనాన్ని వేయిస్తాడు గణపతి దేవుడు. సో మోటుపల్లి అభయ శాసనం ఎవరి హయాంలో వేయించారంటే గణపతి దేవుడి హయాంలోనే. ఆ తర్వాతనే చాలా మంది విదేశాలు చూసిన వ్యాపారస్తులు అక్కడ వ్యాపారం అనేది లావాదేవీలు అనేది పెంచడం జరుగుతుంది అనమాట. దీనివల్ల విదేశీ కరెన్సీ అనేది రాజ్యానికి రావడము, ఆ సమయాన్ని గణపతి దేవుడి యొక్క ఆ సమయాన్ని స్వర్ణయుగంగా భావిస్తారన్నమాట. సో ఈ విధంగా దాదాపు గణపతి దేవుడు 65 సంవత్సరాలు తన రాజ్యాన్ని పరిపాలించింది. సో కాకతీయుల సామ్రాజ్యంలోని అత్యధికంగా రాజ్యాన్ని పరిపాలించాలంటే గణపతి దేవుడి. ఆయనకు ఒక తీరని కోరిక ఏంటంటే సంతానం. ఆయనకి సోమలదేవి, నారాంబ, పేరాంబ అని 3 భార్యలు ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా సంతానం కలగలేదు. సోమలదేవికి కొన్ని సంవత్సరాల తర్వాత గర్భం దాల్చి ఆడపిల్లకి జన్మనిస్తుంది. ఆ ఆడపిల్ల ఎవరే అంటే రాణి రుద్రమ్మదేవి. అయితే ఈ తరతరాలు వస్తున్నటువంటి ఆచారం ఏంటి అంటే పురుషాధిపత్యం, అంటే స్త్రీలంటే చులకన, స్త్రీలకి అధికారులు ఉండవు. సో ఒక స్త్రీ కనుక రాజ్యానికి రాణిగా ఉంటే ఆమెను ఎలాగైనా ఓడించవచ్చు, వాళ్ళ రాజ్యాన్ని కబ్జా చేయవచ్చు అని చెప్పి చాలా మంది ఉండేది. సో ఇది గమనించినటువంటి గణపతి దేవుడు తనకి లేక పుట్టినటువంటి ఈ యొక్క రుద్రమ్మదేవిని ఒక పురుషునిలాగా, చిన్నతనం నుంచి పురుషునిలాగా పెంచి అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్పించి ఈ రుద్రమ్మదేవి కాకుండా రుద్రదేవుడు అనే పేరుతోని ఈ లోకానికి పరిచయం చేసుడు రుద్రమ్మదేవిని. సో ఎందుకంటే ఒక రాజ్యానికి స్త్రీ రాణిగా ఉందంటే ప్రతి సామంతరాజులు కూడా ఆ రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లేదంటే ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. సో అందుకని రుద్రమ్మదేవిని ఎక్కడా తెలియకుండా రుద్రదేవుడిగా పరిచయం చేసి తనకి అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్పుతాడు గణపతి దేవుడు. సో ఈ విధంగా రాణి రుద్రమ్మదేవి గణపతి దేవుడి తదనంతరం కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో రాణి రుద్రమ్మదేవి యొక్క పరిపాలనా విధానం ఎలా ఉంది, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటనేది తెలుసుకుందాం. అండ్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.